కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక సిద్ధవటం రోడ్లోని మార్కెట్ యార్డ్లో శుక్రవారం వార్తా దినపత్రిక ఆధ్వర్యంలో మహిళలకు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ముగ్గుల పోటీలను నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున బహుమతులతో ఈ ముగ్గుల పోటీలను నిర్వహించారు. బద్వేల్ పట్టణంలోని మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారని సమాచారం అందడంతో మహిళలు పెద్ద ఎత్తున ఈ ముగ్గుల పోటీల కార్యక్రమంలో పాల్గొన్నారు. దాదాపు 150 మంది మహిళలు ఈ ముగ్గుల పోటీల్లో తమ ప్రతిభను నిరూపించుకునేందుకు పాలుపంచుకోగా అందులో గెలుపొందిన వారికి 7 మందికి అద్భుతమైన బహుమతులు అందించారు. ప్రథమ బహుమతి గెలుచుకున్న వారికి వాషింగ్ మిషన్, ద్వితీయ బహుమతి గెలుచుకున్న వారికి LED టీవీ, తృతీయ బహుమతి గెలుచుకున్న వారికి ఫ్రిడ్జ్, 4వ బహుమతి గెలుచుకున్న వారికి బీరువా, 5వ బహుమతి గెలుచుకున్న వారికి కుట్టు మిషన్, 6వ బహుమతి గెలుచుకున్న వారికి మిక్సీ గ్రైండర్, 7వ బహుమతి గెలుచుకున్న వారికి కూలర్ను బహుమతులుగా అందజేశారు. బద్వేలు ప్రాంత ప్రజలకు సంక్రాంతి వార్తా తరపున సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ పండుగను పురస్కరించుకుని తెలుగువారికి ఎంతో ముఖ్యమైన అత్యంత వైభవోపేతంగా జరిగే ఈ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని బద్వేల్ పట్టణంలో గతంలో నిర్వహించిన మాదిరే ఈసారి కూడా ఈ ముగ్గులు రంగవల్లి కార్యక్రమం, స్త్రీల కోసం ఈ రంగవల్లి కార్యక్రమం ముగ్గుల పోటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిసారి గత 7-8 సంవత్సరాలుగా మేము బద్వేల్లో ఈ పోటీలు ముగ్గుల పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా మారింది. అందరూ ఇదొక ఆట విడుపుగా ఈ ప్రాంతానికి చెందినటువంటి ఈ జిల్లా నలుమూల నుంచి కూడా పెద్ద ఎత్తున మహిళలు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొక్కుబడిగా కాకుండా దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుని మా వార్తా మేనేజ్మెంట్ ఆదేశాల మేరకు ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాము. పెద్ద సంఖ్యన మహిళలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో. మేము ఇందులో ఈ పోటీల్లో భాగంగానే ఈసారి గతంలో లేని విధంగా గతంలో 3 ప్రైజులు ఇచ్చేవాళ్ళము. ఈసారి 7 ప్రైజులు అనౌన్స్ చేశాము. 7 ప్రైజులు కూడా మనకి ఈ ప్రాంతానికి చెందినటువంటి దాతలు మనకు స్పాన్సర్ చేస్తున్నారు. ఆ ప్రైజ్ ఇప్పుడే ముగ్గుల కార్యక్రమం ముగిసింది. ఈ ముగ్గుల పోటీల విజేతలను నిర్ణయించడానికి ఒక టీం ఈ ఎక్స్పర్ట్స్ని, న్యాయ నిర్ణేతలను మనము నియమించి వాళ్ళు ఆ ముగ్గులన్నీ పరిశీలించి దాదాపు గంట సేపు పరిశీలించి ఆ ముగ్గు ఇంపార్టెన్స్ బట్టి దాని ప్రాముఖ్యత బట్టి మనము చెప్పిన ప్రకారము వాళ్ళు న్యాయ నిర్ణేతలు మార్కులు వేసి వాళ్ళు ఇచ్చే మార్కుల ఆధారంగానే ఈ ప్రైజెస్ కూడా ఈ విజేతలను కూడా మనం ప్రకటించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా మా వార్త తరపున మా లోకల్గా ఉండే మా సిబ్బంది తరపున ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మరోసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ముఖ్యంగా మన తెలుగు వారికి ప్రత్యేకమైన పండుగ ఏదైనా ఉందంటే సంక్రాంతి పండుగ. ఎందుకంటే 3 రోజులు గొప్పగా చేసుకునే పండుగ. మన ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్ద అదేవిధంగా ఏదైతే పేద మధ్యతరగతి కుటుంబాలు కాకుండా అందరూ కూడా ప్రతి ఒక్కరి కొత్త పండుగ ఇప్పుడు కూడా కొంచెం మామూలుగా అంటే కొంచెం భాష కానీ గత 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉండేది సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఇప్పుడు ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా 3 రోజులు పద్ధతులు పండుగ చేసుకోవాలని ఒక సాంప్రదాయమైన పండుగ సంక్రాంతి పండుగ. కాబట్టి ఈ పండుగని పెంచేసి ఇదంతా కూడా అంటే పండుగ ముందే ఈ పండుగ నిర్వహించడం ఆనవాయితీ వస్తున్న బద్వేలు పట్టణంలో ఇంకా కూడా ఎక్కువ ప్రతి సంవత్సరం